కానివ్వండి వెరీ వెరీ వాల్యుబుల్. లేదండి, చెప్పే టైం మాకు కూడా కావాలండి. యా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సార్, భాస్కర్ గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా కూల్గా ఉంది సార్. ఎంత మాట అన్నారు సార్, ఎంత బాధపడతాం ఒక్కసారి అనుకోవాలి కదా సార్. ప్యాంపరింగ్ చేస్తారు, అసలు ఎవరికన్నా ప్యాంపరింగ్ చేశారు సార్, మాలో ఎవరికన్నా. కుళ్ళబొడిచి వర్క్ తీసుకున్నాం సార్ మేము అందరి దగ్గర. అలా బయట పెట్టకూడదు సార్ మీరు అలాంటివన్నీ. నిజంగా అండి, అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా కూడా ఒక క్షణం ఖాళీ లేకుండా ప్రతి నిమిషం ప్రతి క్షణం దాంట్లోనే బతికిన ముగ్గురు గురించి చెప్పాలి నన్ను పక్కన పెడితే. శేష్, షనీల్, కార్తీక్, వీళ్ళు ముగ్గురు కంటిన్యూస్గా స్క్రిప్ట్లోనే ఉన్నారు. అంటే ఇలా చేస్తే ఏంటి వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, మాట్లాడుకోవడం మానేశారు. అయినా ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి వాళ్ళు ఒకటి అనుకున్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డిస్కషన్స్. సో ఒక్కొక్క షాట్ గురించి, ఒక్కొక్క సీన్ గురించి, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గురించి చేసిన శ్రమ రాత్రి లేదు పగలు లేదు అనుకోకుండా ప్రతి క్షణం పడిన శ్రమకి ఫలితం దొరికినప్పుడు ఉండే ఆనందం ఇవాళ మా అందరిలో మీరు అందరూ చూస్తున్నారు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా నమస్తే అండి, చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఒక కొత్త ఇప్పటిదాకా తను చేసిన క్యారెక్టర్లని దాటి, తన బౌండరీస్ని దాటి, తను అనుకున్న దాన్ని దాటి ఇంకొకటి అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంటుంది. అబ్బాయి నీకు ఆ డౌట్ అక్కల్లా మీ వెంట నీవు ఉన్నాం, నీ వెంట నేను, నీ వెంట మేము అని ఆడియన్స్ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇది ప్రయోగం కాదు, తన బౌండరీస్ని పెంచుకునే స్థాయిలో తన స్థాయిని పెంచుకోవడానికి తను చేసిన ప్రయత్నం, తను ఏం చేయగలడో తనకి తను పెట్టుకున్న పరీక్ష ఈ సినిమా. తను చేయగలిగాడు, ఇంతమంది ఆదరణ తర్వాత ఆ పరీక్షలో గెలిచాడు నా తమ్ముడు అన్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీటన్నిటికీ అమ్మ మీరు అక్కడ ఎక్కడో దూరంగా కూర్చుంటే కుదరదండి. మా సుప్రియ గారు ఆవిడ నిలబడిన విధానం, అంటే రాత్రి 11 గంటలకి లేదు రేపు షూటింగు, ఇవాళ మేము ఇంకా మాకు తేలలేదు అని రాత్రి 11 గంటలకు చెప్తే 11 గంటలకి అందరితోనూ ఆర్టిస్టులు అందరితోనూ మాట్లాడి నేను హ్యాండిల్ చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి, మీరు డిస్కస్ చేసుకొని ఇంటికి వెళ్ళి పడుకోండి. నేను ఇది దిల్ రాజు గారి దగ్గర బొమ్మరిల్లు టైంలో చూసామండి. తెల్లారి 5ంటికి కూడా మాకు సీన్ సాటిస్ఫాక్షన్ లేదు సార్ అని 5ంటికి ఆయనకి పొద్దున్నే లేచి అలవాటు ఉంది కాబట్టి 5 o'clock ఫోన్ చేసి చెప్తే మీరు ఇంక పడుకోండి అని చెప్పి ఆయన అందరికీ క్యాన్సిల్ చెప్పేవారు. అలా మళ్ళీ నాకు సుప్రియ గారు కనిపించారు. రాత్రి 11, 12 అయినా సరే ఆవిడ మొత్తం మా మీద ప్రెషర్ లేకుండా. నేను జనరల్గా ఒక మాట చెప్తా, ఏం చెప్తానంటే శేష్ సినిమాలకి శేష్ షీల్డ్, అవతల వైపు ఎన్ని కష్టాలున్నా ఈ క్రియేటివ్ పీపుల్ దగ్గరికి రానివ్వడు అని. ఇవాళ ఈ సినిమాకి శేషుకు తోడు ఆవిడ. వీళ్ళిద్దరూ నుంచొని క్రియేటివ్గా మీరు ఏం చేయాలో అవి చేయడానికి మీ ఎంత టైం కావాలో తీసుకోండి, కానీ మీరు అనుకున్నదే చేయండి అని చెప్పే ధైర్యం, స్పాట్లో ఉన్న ధైర్యం, ఇవన్నిటికీ అమ్మ చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. నేను మొన్న కూడా చెప్పా కదా, మా వాడి సినిమాలో ఫస్ట్ డే మా అందరికన్నా ముందెళ్ళిన ప్రొడ్యూసర్ ఉండడం అన్నదే మాకు కొత్త. అదే ఆవిడ ముందెళ్ళి కూర్చోవడం అనేది చాలా కొత్త. అండ్ చాలా బాధ్యతగా చేశారు, చాలా సంతోషంగా చేశారు. ఇన్ని మాటలు చెప్పిన భాస్కర్ గారు మిమ్మల్ని ప్యాంపర్ చేశారు చూసారా, అది మాత్రం లోపల కుళ్ళ చేస్తాను సార్. పీకే నువ్వు చెప్పు ఇక, మరి ఏ క్షణమైనా వదిలేట మనల్ని ఇద్దరిని ఎడిట్ రూమ్లో. షనీల్ మనకి ఎక్కడైనా कहीं भी थोड़ा सुकून मिला क्या? पीछे क्या हो रहा है आते ना ये. సార్ కుళ్ళ చేస్తుంది సార్. సో అలాగే ఒకళ్ళు కాదండి, మా షనీల్ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు. అందుకని మా డిస్కషన్ టీంలో మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ అండ్ హిందీ డైలాగ్ రైటర్ యష్ కూడా ఇక్కడికే వచ్చి మనం తెలుగు డిస్కస్ చేసుకున్న తర్వాత యష్ చేత రాయించి, యష్ ఒకవేళ గొప్ప మాట రాస్తే ఇమీడియట్గా పోటీ తీసుకొని తెలుగులోకి మార్చేవాళ్ళం.
ఇలా ఒకళ్ళకొకళ్ళు ఇంతమంది కొలాబరేషన్తో తయారైన సినిమా. ఎక్కడ ఎవ్వరికి ఈగోస్ లేవు. డైరెక్టర్ కానీ, శేషిక్ కానీ, నాకు కానీ, ఆ టీంలో ఎవరికి ఈగోస్ లేవు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉందండి. మా డిస్కషన్ టీంలో ఒక రూల్ ఉంటుంది. ఏంట్రా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఎవడు ఒక మంచి ఐడియా, నేనైనా, శేష్ అయినా, డైరెక్టర్ అయినా, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఒక మంచి ఐడియా చెప్తే శభాష్ అనాలి. దానికోసమే కదా ఇండస్ట్రీకి వస్తాం. ప్రజలందరి చేత, జనమందరి చేత శభాష్ అనిపించుకోవడానికి వస్తాం కదా. సో మంచి మాట చెప్పినప్పుడు శభాష్ అనడానికి ఏంటి తప్పు? అలాగే వాడు ఒక వరస్ట్ ఐడియా ఇస్తే అంటాం. సో రెండిటికి ప్రిపేర్ అయిన టీం అది. ఇవాళ జనమంతా మమ్మల్ని శభాష్ అంటుంటే ఆ రూమ్లో జరిగింది, స్పాట్లో వీళ్ళు చేసిన శ్రమ, వీటన్నిటికీ ఫలితం. ఇంత గొప్ప సినిమాలో ఇంతమంది మనస్ఫూర్తిగా పనిచేసినందుకు, ఈ పనిని జనం దాకా అద్భుతంగా తీసుకెళ్లిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తానండి. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నానికి మీ తోడు అవసరం. జనం దాకా తీసుకెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళాలి. అప్పుడు జనం వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఫలితం. వాళ్ళ ఫలితం చూపించారు ఒక మంచి ప్రయత్నానికి. ఇంత మంచి ప్రయత్నానికి తోడ్పడిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా తమ్ముడు ఇంకా ఎదగాలి. అందరికీ భాస్కర్ గారికి దక్కిన ఇది దక్కదు, కానీ మాకు కూడా అప్పుడప్పుడు కొంచెం ప్యాంపర్ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. తెలుగు, ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ప్యాంపర్ అన్న రేంజ్లో అయిపోయింది ఇప్పుడు. భాస్కర్ భట్ల గారు మొత్తం బయట పెట్టేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అపూర్ రవి గారు. వి థరోలీ ఎంజాయ్డ్ యువర్ స్పీచ్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్.